జెన్నీ, జాడీ, అసలు ఏంటిది? నేను పేపర్ని అవుట్ చేసిస్తే మీరు మార్కులు ఇంత తక్కువగా తెచ్చుకుంటారా? మామ్, మేమేం చేసినా సరే ఎప్పుడు రుద్రానే ఫస్ట్ వస్తాడు. కాబట్టి నేను కష్టపడి పనిచేస్తే అందులో లాభమే ఉంది. మాకేమనిపిస్తుందంటే అన్ని టీచర్స్ రుద్రకి ఫేవర్ చేస్తున్నారని. రుద్ర స్కూల్లో ఉన్నంత వరకు మీరు ఎప్పటికీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోనే లేరు. నేను ఒక మంచి ప్లాన్ ని రెడీ చేశాను. దాంతో రుద్రాని స్కూల్ నుంచి బయటికి పంపించేయచ్చు. నిజంగానా మమ్మీ? కానీ అదెలా జరుగుతుంది? అలా ఇలా చేస్తే బాగా జరుగుతుంది నేను చెప్పినట్టు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. మామ్, మేమిద్దరు సైజులో ఇంత పెద్దదిగా ఉంటే రుద్ర నోట్ లోపలికి ఎలా వెళ్తాం? ఈ సైజులోనే మీరు రుద్ర దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఎవరి కాళ్ళ కిందన నలిగిపోతారు. కానీ రుద్ర దగ్గరికి వెళ్ళిన తర్వాత చిన్న సైజుగా మారిపోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్నగా పెద్దగా కూడా మారచ్చు. ఆల్ ద బెస్ట్. La 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 la. పిల్లలు మీరందరూ వచ్చేసారుగా? ఓకే, ఇప్పుడు అర్థమైందా పిల్లలు? yes sir. ఓకే, అయితే మరి ఇప్పుడు ఎవరు రిపీట్ చేస్తారో నేను నేర్పిందంతా గుర్తు పెట్టుకోండి. ఈ రెడ్ ఆక్సిజన్ యొక్క యూజ్ జాగ్రత్తగా చాలా చిన్న క్వాంటిటీలో చేయాల్సి ఉంటుంది. ఓకే, దీనివల్ల మీ మ్యాజిక్ పవర్ అంతా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఒకవేళ జార్ మొత్తం ఇరిగిపోయిందంటే ఈ కనపడే గ్లాస్ మొత్తం మాయమైపోతుంది. సో బీ వెరీ కేర్ఫుల్. జాడీ, లెట్స్ స్టార్ట్ ద ఫన్. సార్, మీరు చెప్పింది నేను రిపీట్ చేస్తాను. సారీ రుద్ర, ఇదిగో నీళ్ళు తాగు. జోడీ, ఏంటిది? నీళ్ళ ఈత కొడుతూ ఉండు. అరే, ఈ విషయం గురించి మా అమ్మ దగ్గర చెప్పనే లేదు. ఇలాంటి ఆపద కూడా వస్తుందని. ఒకవేళ రుద్ర కడుపులోకి వెళ్ళిపోతే తర్వాత పెద్ద ప్రాబ్లమే. డోంట్ వరీ, కడుపు లోపలికి వెళ్ళవు. ఇలాగే గట్టిగా పట్టుకో. ఈ రోజు రుద్ర తుమ్ములు ఇంకా దగ్గుల వల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఆ తర్వాతే అసలాట మొదలవుతుంది. రుద్ర, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏమైంది నీకు సడన్ గా? నేను బానే ఉన్నాను సార్. ఏమైందో తెలియడం లేదు. ఉన్నట్టుండి దగ్గు తుమ్ములు వస్తున్నాయి. సారీ సార్. అరే, ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ ఏమైంది? అర్థం కావటం లేదు. ఎప్పుడైతే రుద్రకి దగ్గు తుమ్ము వస్తుందో క్లాసు మొత్తం దగ్గటం తుమ్మటం మొదలు పెట్టేశారు. అయితే రుద్రకి ఏదో చెప్పుకోలేని వ్యాధి ఏదో వచ్చినట్టుంది. మిస్టర్ మెక్టీషియన్,
మీరే ఏదైనా ఆయన తన వ్యాధికి మందు బాగా ఇవ్వాలి. గుర్తు చేసావు, ఇప్పుడే తెస్తాను. ఎక్కడుంది ఎక్కడుంది? ఇక్కడుంది, దొరికింది. తీసుకో రుద్ర, ఇది తాగు. ఎంత చేదుగా ఉందో. సారీ సారీ సారీ. నో 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 నో, ఈ రోగం నాకు రాకూడదు. ఎక్కడుంది? ఇదే. ఇది తాగి చూద్దాం. ఏంటి, నేనేమైనా మర్చిపోయి తాగేశానా? అయ్యయ్యో, ఏం జరిగింది? ఈ కెమికల్స్ 2 కలిపి తాగితే రియాక్షన్ వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? నాకు అర్థం కావటం లేదే. ఎలాంటి రియాక్షన్? అరే, యాంటీడోస్ నేను ఎక్కడ పెట్టాను అర్థం కావటం లేదే. అరే, ఈ యాంటీడోస్ నాకు దొరకటం లేదే. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. అయ్యో, సార్, మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని కాపాడడానికి మేము వస్తున్నాము. ఇటువైపు ఇటువైపు ఇటువైపు, వెనక్కి వెనక్కి. అరే, సిబాయిస్కా సకుం స్టాప్. రుద్రా, థ్యాంక్ యూ రుద్ర. కానీ నువ్వు ఈ క్లాస్ వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ప్లీజ్, ఈ రోగానికి నువ్వు మందు వాడు. రుద్ర, నీ రూమ్ కి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఓకే టీచర్, సారీ సార్. మాయమైపోయింది. రుద్ర, హఠాత్తుగా నీకేమైంది? తెలియడం లేదు, గొంతులో ఏదో గుచ్చుతున్నట్టుంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇదంతా ఎవరు చేశారు? మిస్ సెక్యూరిటీ, సారీ, అది నా వల్ల. డిటెన్షన్ 2 గంటల సేపు. చూసారా, తనకి ఎంత ఘోరమైన ఇన్ఫెక్షన్ వచ్చిందో. తన వల్ల మిగతా వారికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ మెక్టీషియన్ తనకి నయం చేయలేకపోతే ఇంకా ఎవరి వల్ల చేయడం కుదరదు. అందువల్ల కొన్ని రోజుల పాటు ఈ స్కూల్ నుంచి తనని బయటికి పంపించాల్సి ఉంటుంది. లేదంటే అందరికీ ఇన్ఫెక్షన్ అవుతుంది. తనని కొన్ని రోజుల పాటు ఇంటికి పంపించేద్దాం. రుద్రా, రుద్రా, నువ్వు కొన్ని రోజుల పాటు నీ ఇంటిలో ఉండు. అక్కడే నీ వ్యాధిని కూడా నయం చేసుకునిరా. లేదంటే మిగతా వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. మేడం, అలా చేయకండి. అసలు నేను నువ్వు దగ్గరికి రావద్దు. నువ్వు దూరంగా ఉండే మాట్లాడు రుద్రా. లేదంటే నాకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇదే నా ఫైనల్ నిర్ణయం. నీ లగేజ్నంతా సర్దుకొని వెళ్ళు, ఓకే? ఈగల్ మ్యాన్ నిన్ను ఇంట్లో వదులుతారు. నీకు తగ్గిన తర్వాత అప్పుడు ఇక్కడికి రా, సరేనా? సెక్యూరిటీ, రుద్రాని ఇంటికి పంపించండి.
ఇప్పుడు మనం ఏం చేయాలి? నీ తుమ్ములు ఇంకా దగ్గులు అందరినీ ఇబ్బందిలో ముంచేసింది. ముందు నేను దగ్గుకి తుమ్ముకి ఒక మ్యాజికల్ కషాయాన్ని తయారు చేసి తాగుతాను. దాని తర్వాత ఆలోచిద్దాం. Ibaiska mixo. Ha! Ha! ఇదేంటి ఇలా జరుగుతుందని అమ్మ చెప్పలేదు. ఏమైంది? డోంట్ నో. వావ్, కషాయం తాగిన వెంటనే తగ్గిపోయింది. ఇప్పుడు నేను బానే ఉన్నాను. హాహాహా. నా పిల్లలారా, అసలు మీకు ఏమైంది? మమ్మీ, చేదుగా ఉన్న ఒక కషాయాన్ని రుద్ర తాగాడు. ఆ తర్వాతే మాకిలా జరిగింది. ఎంత చేదుగా ఉందో. నో పెయిన్ నో గెయిన్. ఏదైనా మనం సాధించాలంటే కాస్త కష్టపడాల్సి ఉంటుంది. సరే, నేను మీకు ఎలాంటి మ్యాజిక్ ని చేశానంటే దానివల్ల మీకు ఎలాంటి కషాయము ఏమీ చేయలేదు. రుద్ర, మనం ఇక్కడెందుకని ఉన్నావు? ప్లాన్ చేయడం కోసం. ఎందుకంటే ఇక్కడ ఎవరూ రారు. నాకొచ్చింది మామూలు దగ్గని నేను అనుకోవడం లేదు. నేను తుమ్మినప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తుమ్ముతున్నారు. తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళాక అందరూ మామూలు అయిపోతున్నారు. ఎందుకలాగా? ఒకవేళ ఇన్ఫెక్షన్ అయి ఉంటే అందరూ నాలాగా తుమ్ముతూనే కదా ఉండాలి. ఎవరో దీని వెనకున్నారు. వాళ్ళే ఈ సీన్ అంతా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను స్కూల్ నుంచి పంపించడానికి. వాళ్ళు ఎవరనేది నేను తెలుసుకోవాలి. ఈ రుద్ర ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎంబీటీవీ కారిడార్, గివ్ రిపోర్ట్. ఓ, అప్పుడు కెమికల్ గోడౌన్ లో ఉన్నాడా? నాకు కాస్త ఆలోచించడానికి, ప్లాన్ చేయడానికి టైం కావాలి. అంతవరకు మనం ఇక్కడే ఉండి తీరాలి. ఐడియా. రుద్ర, నువ్విక్కడున్నావని నాకు తెలుసు. కమ్అట్. నువ్వింటికి వెళ్ళే తీరాలి రుద్ర. రుద్ర, నేను ఒకటి చెప్పనా? ఓ నో నో నో, ఏదో ఒకటి త్వరగా చెయ్యకపోతే ఈ కెమికల్స్ వల్ల స్కూలే బ్లాస్ట్ అయిపోయేలా ఉంది. ఇవాయిస్కాన్ సకుం స్టాబు. తాతయ్య, హలో మిస్ సెక్యూరిటీ. థ్యాంక్ యూ జయసింగ్ సార్. మీరు రుద్రాని ఇంటికి తీసుకువెళ్ళడానికే వచ్చారనుకుంటాను. సారీ తాతయ్య గారు, లేటే అవ్వలేదు కదా? లేదు,
ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వేం దిగులు పడద్దు రుద్ర. జీవితంలో సమస్యలనేవి వస్తూనే ఉంటాయి. బీ బ్రేవ్. నేను నీ గొంతు ఎక్స్రే తీసి చూస్తాను. ఇది చాలా బాగుంది. మనసుంటే మార్గం ఉంటుంది. జెన్నీ జాడీ ఇక్కడ కూడా రుద్రాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. నేను ఏం చెప్తున్నానంటే ఈసారి ఖచ్చితంగా వాళ్ళ క్లాస్ తీయాల్సిందే. జెన్నీ జాడీ నన్ను అడ్డు పెట్టుకొని చాలా మందిని ఇబ్బంది పెట్టారు. తాతయ్య, మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రుద్ర, నోరు తెరు. ఈసారి నీ గొంతులో ఒక మ్యాజికల్ హారాన్ని వెయ్యబోతున్నాను. లోపల ఎలాంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి. అంతే, భయపడకు. మళ్ళీ కషాయం వద్దు. జెనీ, ఇక్కడి నుంచి పారిపోదాం. పరిగెత్తు, గ్రౌండ్ వైపు పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది. హలో జోడీ. రుద్ర, ఏమంటావు? ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడుకుందామా? ఖచ్చితంగా, ఎందుకు ఆడకూడదు? మమ్మీ, పిల్లలు, మమ్మీ, నేనే జాడీ. జాడీ, నువ్వా? మరి జెన్నీ ఏది? జెన్నీ జోడీ బ్యాక్టీరియా బాల్ గా మారి రుద్ర హెల్త్ ని స్పాయిల్ చేసేశారు. ఇప్పుడు జరిగిన దానికి అంతటికీ కారణం నేనని వీళ్ళెవ్వరికీ తెలియకూడదు. ఏంటి జెన్నీ, జాడీ, అసలు ఏంటి మీరు చేసిన పని? మీరిద్దరూ చేసిన పని వల్ల రుద్రాకి మిగతా స్కూల్ పిల్లలందరికీ ఎంత ఇన్ఫెక్షన్ వచ్చిందో. నేను ఇప్పుడే మేడం కానుంగో దగ్గర మీ ఇద్దరి మీద కంప్లైంట్ ఇస్తాను. షైక్లేనా, వదిలేయ్. పిల్లల వల్ల పొరపాటు జరిగింది, వాళ్ళని క్షమించి. చూడు, ఇక ముందు ఇలాంటి పరాచకాలు ఎప్పుడూ చెయ్యొద్దు. నేను వెళ్తాను. అందరూ బాగా చదువుకోండి. రుద్ర, మేడంతో అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా. ఓకే తాతయ్య. సరే, నేనిక బయలుదేరనా? మీరు కూడా